హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ మరొకసారి ఇంకొక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడే గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్యలో జస్ట్ 5 మ్యాచెస్ అయితే ఆల్రెడీ 3 మనకి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ వచ్చేసాయి ఐపీఎల్లో. అండ్ ఐపీఎల్ ఈసారి అద్భుతంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది, ఐపీఎల్ 2024. సో ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 168 రన్స్ కొట్టింది, 6 వికెట్స్ లూజ్ అయ్యి 20 ఓవర్స్కి. అండ్ దానికి రిప్లైగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 162 రన్స్ కొట్టింది, 9 వికెట్స్ కోల్పోయింది. అండ్ జస్ట్ 6 రన్స్తో ఓడిపోయారు. అండ్ ఆల్మోస్ట్ చేజేతిలో ఓడిపోయారు అని చెప్పాలి. ఆల్మోస్ట్ గెలిచే పొజిషన్లో ఉన్నారు, చాలా ఈజీగా గెలిచే పొజిషన్లో ఉన్నారు. అండ్ చేజేతిలో పోగొట్టుకున్నారు అని చెప్పాలి. ఇంకొక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ జరిగింది ఈరోజు. సో చాలా అంటే చాలా మంచి మ్యాచ్ ఇది. అండ్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ క్యాప్టెన్సీ డెబ్యూ ఇది. అండ్ తను చాలా మంచిగా క్యాప్టెన్సీ చేంజెస్ అన్ని చేశాడు, బౌలింగ్ చేంజెస్ అన్ని అని చెప్పాలి. ఈజీ చేజ్లో కూడా ఇంత గెలిచేటట్టు చేశాడంటే వాళ్ళ టీంని. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు ఒకవేళ మీరు కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవ్రీడే బోత్ రివ్యూ అండ్ ప్రివ్యూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఫస్ట్గా టాస్ హార్దిక్ పాండ్యా గెలిచాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్. అండ్ హీ హాజ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. అండ్ ఇక్కడ ఒక్క విషయం మెన్షన్ చేయాల్సింది, హార్దిక్ పాండ్యా వాజ్ బూడ్ బై ద గుజరాత్ క్రౌడ్. తన దగ్గరికి బాల్ వెళ్ళినప్పుడు కానీ, తన టాస్క్ వచ్చినప్పుడు కానీ క్రౌడ్ బూ చేశారు. అంటే దే ఆర్ స్టిల్ నాట్ డైజెస్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, హార్దిక్ పాండ్యా కెప్టెన్ అని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఎంఐ ఫ్యాన్స్. సో అది కొంచెం కనపడింది అట్మాస్ఫియర్లో. సో ముంబై ఇండియన్స్ ఓవర్సీస్ కాంబినేషన్ చూస్తే టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ నువాన్ తుషారా ఉంటాడు అనుకున్నాం థర్డ్ సీమర్గా, బట్ దే హ్యావ్ ప్రిఫర్డ్ లూక్ వుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి. అండ్ ఇంపాక్ట్ సబ్గా డెవాల్డ్ బ్రేవిస్ వచ్చాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో దీస్ ఆర్ ద ఓవర్సీస్ కాంబినేషన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. అదే గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే దే హ్యావ్ ప్లేడ్ సర్ప్రైజింగ్లీ కేన్ విలియమ్స్ అన్ని పక్కన పెట్టారు. దే హ్యావ్ టేకెన్ అజ్మతుల్లా ఉమర్జై, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్. సో హార్దిక్ పాండ్యాకి కొంచెం లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ లాగా అనిపించింది నాకైతే. అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ రషీద్ ఖాన్ ఎనీవేస్ ఉన్నారు. అండ్ ఈ ఐపీఎల్లో ఆప్షన్లో ఎక్కువ ప్రైస్ పెట్టుకున్న స్పెన్సర్ జాన్సన్ ని కూడా తీసుకున్నారు టీంలోకి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఫస్ట్గా బ్యాటింగ్ చేసేసరికి, సో పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 47-1 అయింది. సో వృద్ధిమాన్ సహా స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు 19 రన్స్ కొట్టి. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ అండ్ గిల్ కొంచెం నిదానంగా ఆడుతూ స్కోర్ని 47 చేశారు. తర్వాత 6 to 10 ఓవర్స్ ఫేస్లో దే హ్యావ్ స్కోర్డ్ 35 రన్స్. అండ్ ఈ ఫేస్లో ఏం జరిగిందంటే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు పీయూష్ చావ్లా బౌలింగ్లో. సో ఇక్కడ సో గుజరాత్కి దే వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ హై స్కోర్ ఫ్రమ్ శుభ్మన్ గిల్, బట్ తను కొంచెం సెట్ అయిన తర్వాత అవుట్ అయిపోయాడు. కొంచెం ఎదురు దెబ్బే అని చెప్పాలి ఈ స్టేజ్లో అది గుజరాత్ టైటన్స్కి. సెకండ్ డౌన్లో ఆజ్మతుల్లా ఉమర్జై వచ్చాడు అండ్ సాయి సుదర్శన్, వీళ్ళిద్దరు కలిసి అగైన్ ఇన్నింగ్స్ని స్లోగా బిల్డ్ చేశారు. సో రన్ రేట్ కొంచెం తక్కువే ఉంది. అండ్ 10th to 15 ఓవర్స్ మధ్యలో అగైన్ 42 రన్స్ కొట్టారు. సో ఈ ఫేస్లో ఏం జరిగిందంటే అజ్మతుల్లా ఉమర్జై బిగ్ షాట్స్కి ట్రై చేస్తూ అవుట్ అయిపోయాడు గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్లో. దాని తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చాడు థర్డ్ డౌన్. అండ్ అగైన్ వీళ్ళిద్దరు కొంచెం స్లోగా అక్కడక్కడ ఫోర్స్ కొట్టుకుంటూ, బౌండరీస్ కొట్టుకుంటూ కొంచెం స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తూ ఒక మంచి ఫినిషింగ్కి బేస్మెంట్ వేసుకున్నారు. 15 ఓవర్స్ 124 ఉంది 3. కానీ ఇక్కడ నుంచి చూస్తే ఈ ఆఫ్టర్ ఓన్లీ 3 వికెట్స్ లూజ్ అయినా కూడా లాస్ట్ 5 ఓవర్స్కి జస్ట్ 48 రన్సే కొట్టారు. సో ఇక్కడ కొంచెం స్క్వీజ్ బిగించింది ముంబై ఇండియన్స్ గుజరాత్ పైన. సో ఈ ఫేస్లో ఏం జరిగిందంటే మిల్లర్ అవుట్ అయిపోయాడు అండ్ దెన్ సాయి సుదర్శన్ ఒకే ఓవర్లో ఇద్దరు అవుట్ అయిపోవడంతో చాలా ఎదురు దెబ్బ తగిలింది గుజరాత్ టైటన్స్కి. అక్కడ నుంచి యాక్సలరేట్ చేయలేకపోయారు. ఈ మాత్రం స్కోర్ అన్న వచ్చిందంటే దానికి రీజన్ రాహుల్ తెవాటియా. తను ఒక మంచి క్యామియో ఆడాడు, 15 బాల్స్కి 22 రన్స్ కొట్టాడు. సో అందువల్ల ఈ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. సో మొత్తానికి 5 ఓవర్స్లో 48 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ టోటల్ 168 రన్స్ వచ్చింది గుజరాత్కి. సో వెరీ బిలో పార్ స్కోర్ అని చెప్పాలి, స్కోర్ చెప్పాలంటే. సో ఈ ఇన్నింగ్స్లో కీ మూమెంట్ చెప్పాలంటే గిల్ వికెట్. అన్డౌటెడ్లీ గిల్ మనం లాస్ట్ ఐపీఎల్లో చూసాం అతను ఎలా ఆడతాడు అహ్మదాబాద్ గ్రౌండ్లో అని చెప్పి. అసలు తను అవుట్ అవ్వడం చాలా మంచి ఇంపాక్ట్ అయింది గుజరాత్ ఇన్నింగ్స్కి. సో దాని తర్వాత ఇంకొక ఇంపాక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ 15 ఓవర్స్ తర్వాత మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నారు మంచి ఫినిషింగ్కి. అనుకున్న టైంలో ఒకే ఓవర్లో ఇద్దరు అవుట్ అయిపోయారు, మిల్లర్ అండ్ సాయి సుదర్శన్, సెట్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ కొంచెం మళ్ళీ జీటీకి ఎదురు దెబ్బ తగిలింది. సో దే కుడ్ నాట్ ఫినిష్. వాళ్ళు ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేశారో అంత మంచిగా ఫినిష్ చేయలేకపోయారు. సో స్కోర్ కొంచెం మీడియోకర్ స్కోర్ అని చెప్పాలి ఇది.
కీ పర్ఫార్మర్స్ చూస్తే జస్ప్రీత్ బుమ్రా అగైన్ లిమిటెడ్ అసలు టెస్ట్ సిరీస్ నుంచి T20కి అసలు చాలా చక్కగా ట్రాన్సిషన్ అయిపోయింది. జస్ట్ 14 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు, క్రూషియల్ వికెట్స్, అసలు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ కొత్తగా వచ్చిన గెరాల్డ్ కోయిట్జీ సౌత్ ఆఫ్రికన్ బౌలర్, తను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. 140, 145 స్పీడ్స్ చాలా ఈజీగా వేశాడు అండ్ 27 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు 4 ఓవర్స్లో. ఫెయిల్యూర్ చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలింగ్ చేశాడు, బట్ 3 ఓవర్స్ వేసి జస్ట్ 30 రన్స్, ఆల్మోస్ట్ 30 రన్స్ ఇచ్చాడు, వికెట్స్ ఏమీ తీయలేదు. అండ్ డేవిడ్ మిల్లర్ మంచి ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేశాము మిల్లర్ నుంచి ఈ సిచ్యువేషన్, ఎందుకంటే తనకి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ సెట్ అయింది, బట్ తను ఫినిష్ చేయలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. సో గుజరాత్ స్కోర్ని కొంచెం ఇంపాక్ట్ చేసింది. సో సెకండ్ ఇన్నింగ్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, దీనికి రిప్లైగా బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో మంచి స్టార్టే వచ్చింది. కానీ స్టార్టింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు ఫస్ట్ ఓవర్లో డక్అవుట్గా, బట్ అది ఇంపాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ వల్ల టీంలోకి వచ్చిన నమన్ ధీర్ పంజాబ్ బ్యాట్స్మెన్ తను. సో తను మంచి స్టార్ట్ ఇచ్చాడు ముంబై ఇండియన్స్కి, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో. జస్ట్ చిన్న ఇన్నింగ్స్ 10 బాల్సే ఆడినా కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఎనీవేస్ హీ వాస్ ప్లేయింగ్ హీ షాట్స్ ఎట్ ద అదర్ ఎండ్. సో తను థర్డ్ ఓవర్లో అవుట్ అయిపోయిన తర్వాత డెవాల్డ్ బ్రూవిస్ వచ్చాడు ఇంపాక్ట్ సబ్గా క్రీజ్లోకి, అండ్ వీళ్ళిద్దరూ కలిసి స్కోర్ని పవర్ ప్లే అయ్యేసరికి 52గా ఉంది. 160+ టార్గెట్కి ఇది చాలా మంచి పవర్ ప్లే స్కోర్ అని చెప్పాలి. సో దాని తర్వాత 4 ఓవర్స్లో వికెట్స్ ఏం పడలేదు. వీళ్ళిద్దరూ రోహిత్ శర్మ అండ్ డెవాల్డ్ బ్రూవిస్ 36 రన్స్ యాడ్ చేశారు ఈ 4 ఓవర్స్లో. అగైన్ చాలా గుడ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి. 9 రన్ రేట్తో కొట్టారు, రిక్వైర్డ్ రన్ రేట్ కంటే ఎక్కువగానే స్కోర్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం మ్యాచ్ టర్న్ అవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు అండ్ ఈ 5 ఓవర్స్లో ముంబై జస్ట్ 38 రన్స్ మాత్రమే మేనేజ్ చేసింది. సో ఈ ఈజీ చేజ్లో ఇక్కడ కొంచెం ఎక్కువ రన్స్ కొట్టుండాల్సింది, ఎందుకంటే వికెట్స్ కూడా అవ్వలేదు వీళ్ళది. అండ్ 15 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది గుజరాత్ టైటన్స్ వాళ్ళ స్కోర్లో 126. రోహిత్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ వచ్చాడు క్రీజ్లోకి, అండ్ వీళ్ళిద్దరూ ఇంకొక వికెట్ పడకుండా చూసుకున్నారు 15th ఓవర్ వరకు. ఇక్కడ నుంచి అసలు మ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ప్యాక్ ఆఫ్ పిన్స్ అంటారు కదా, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా పడిపోయారు వాళ్ళు వరుసగా. ముంబై ఇండియన్స్ మొత్తం లైనప్ అంతా అవుట్ అయిపోయారు. సో 6 వికెట్స్ పడ్డాయి ఈ 5 ఓవర్స్లో అండ్ దే మేనేజ్డ్ ఓన్లీ 36 రన్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ 5 ఓవర్స్కి టార్గెట్ ఓన్లీ 42 రన్సే ఉన్నింది, 43 రన్స్, బట్ అది కొట్టలేకపోయారు 7 వికెట్స్ ఉన్నా కూడా. సో వరుసగా అవుట్ అయిపోయారు. డెవాల్డ్ బ్రూవిస్ అవుట్ అయ్యాడు ఫస్ట్, తర్వాత టిమ్ డేవిడ్, తర్వాత తిలక్ వర్మ, తర్వాత గెరాల్డ్ కోయిట్జీ అవుట్ అయిపోయారు. లాస్ట్ ఓవర్కి 19 రన్స్ కొట్టాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నాడు, ఉమేష్ యాదవ్ వచ్చాడు బౌలింగ్లోకి. సో ఏమన్నా ఫన్నీ థింగ్ జరుగుతుందేమో అన్నట్టు అనిపించింది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4, సో 2 బాల్స్లో 10 రన్స్ వచ్చాయి. ఇంకా జస్ట్ 4 బాల్స్కి 9 రన్స్ కొట్టాల్సి ఉంది. అన్న స్టేజ్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. సో దాంతో జీటీ విన్ కన్ఫర్మ్ అయిపోయింది. పీయూష్ చావ్లా ఏమన్నా కనెక్ట్ చేస్తాడేమో అనుకుంటే కనెక్ట్ చేశాడు, కానీ అది బౌండరీ ఫీల్డర్ దగ్గర క్యాచ్ వెళ్ళిపోయింది, తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ 2 బాల్స్కి 9 అండ్ బుమ్రా క్రీజ్లోకి వచ్చాడు అండ్ హీ కుడ్ నాట్ కనెక్ట్ ద బాల్ వెల్, అండ్ అలా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. సో చాలా చాలా మంచి విన్నింగ్ పొజిషన్ నుంచి ఓడిపోయారని చెప్పాలి ముంబై ఇండియన్స్. సో ఒక మంచి లెసన్ ఇది, ఎందుకు మరీ ఎక్కువ లాస్ట్ వరకు పెట్టుకోకూడదు ఈజీ టార్గెట్స్ అనేది ఒక మంచి లెసన్ అని చెప్పాలి ఈ మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ప్రెషర్లో ఏమన్నా జరిగిపోవచ్చు. సో టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ఇన్నింగ్స్, రోహిత్ వికెట్ అన్డౌటెడ్లీ. చాలా ఈజీగా వెళ్ళిపోతారు అన్న టైంలో సాయి కిషోర్ చాలా మంచి రోహిత్ స్వీప్ షాట్ ఆడేదానికి ట్రై చేశాడు, కానీ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ డిఆర్ఎస్కి వెళ్ళినా కూడా అది ఓవర్ టర్న్ అయిపోయింది, తను అవుట్ అయిపోయాడు. తర్వాత డివాల్డ్ బ్రూవిస్ వికెట్ ఖచ్చితంగా, ఎందుకంటే 126 అయిన తర్వాత 15 ఓవర్స్ తర్వాత వెంటనే డివాల్డ్ బ్రూవిస్ అవుట్ అయిపోయాడు. అక్కడ నుంచే కొలాప్స్ స్టార్ట్ అయింది ముంబై ఇండియన్స్ది. ఒకవేళ తను కానీ ఇంకొక అట్లీస్ట్ ఒక 1-2 ఓవర్స్ ఎక్స్ట్రా ఉంటే దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు టార్గెట్కి ఈజీగా ముంబై ఇండియన్స్. సో డివాల్డ్ బ్రూవిస్ వికెట్ చాలా దెబ్బతీసింది ముంబై ఇండియన్స్ని. సో కీ పర్ఫార్మెన్స్ చూస్తే డివాల్డ్ బ్రూవిస్ హైయెస్ట్ టాప్ స్కోరర్ ఆఫ్ ద ఇన్నింగ్స్, 46 రన్స్ కొట్టాడు, ఎక్కువ బాల్స్ ఆడాడు, బట్ ఈ టార్గెట్ పరంగా ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేశాడు కాబట్టి. అండ్ మోహిత్ శర్మ సో లాస్ట్ ఇయర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. 4 ఓవర్స్ 32 రన్స్ 2 వికెట్స్, బట్ తను వేసినవన్నీ టఫ్ ఓవర్స్. ఆల్మోస్ట్ 12th ఓవర్ 13th ఓవర్ వరకు బౌలింగ్ రాలేదు. అక్కడ నుంచి వచ్చి సేమ్ లాస్ట్ ఇయర్ లాగా స్లోయర్ బాల్ బౌన్సర్స్, చేంజ్ ఆఫ్ పేస్, చాలా వేరియేషన్స్ వేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అసలు మ్యాచ్ టర్న్ చేసింది, మ్యాచ్ విన్ చేయించింది మోహిత్ శర్మ అనే జీటీని. సిమిలర్ టు ఇందాక ఈవినింగ్ మ్యాచ్లో సందీప్ శర్మ ఎలా అయితే టర్న్ చేశాడో ఆర్ఆర్కి, సేమ్ ఈ మ్యాచ్లో మోహిత్ శర్మ అలాగే టర్న్ చేశాడు లాస్ట్లో బౌలింగ్కి వచ్చి. అండ్ ఫెయిల్యూర్స్ అన్డౌటెడ్లీ, ఇషాన్ కిషన్ డక్అవుట్ అయిపోయాడు, ఒక మంచి స్టార్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్
టిమ్ డేవిడ్ అంటే ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ముంబై. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే టిమ్ డేవిడ్ టీంలో ఉన్నాడు. సో ఇది యాక్చువల్లీ చాలా ఈజీ చేస్. సో దీన్ని కూడా తను కొంచెం ఈరోజు విన్ చేపించలేకపోయాడు. సో ఈ ఇన్నింగ్స్ కొంచెం ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి టిమ్ డేవిడ్ ని. సో మొత్తానికి ఈ విధంగా 6 runs తో ఓడిపోయారు ముంబై ఇండియన్స్. అండ్ గుజరాత్ టైటన్స్ 6 runs తో గెలిచి మంచి టోర్నమెంట్ ని విన్ తో స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని స్నిప్పెట్స్ చూడాలంటే ఈ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా నేనైతే సూపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అజ్మతుల్లా ఉమర్జైకి ఇస్తాను. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అఫీషియల్ గా వాళ్ళు సాయి సుదర్శన్కి ఇచ్చారు. తను 45 runs హైయెస్ట్ స్కోరర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అనేసి. బట్ చెప్పాలంటే మ్యాచ్ కాంటెక్స్ట్ లో దానికంటే నాకు తెలిసి అజ్మతుల్లా ఉమర్జై కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఎందుకంటే మిడిల్లో పెద్ద షాట్స్ ఆడేదానికి కనీసం ఇంటెంట్ చూపించాడు అండ్ కొంచెం సక్సీడ్ అయ్యాడు కూడా. 2 షాట్స్ కనెక్ట్ చేశాడు, 11 balls కి 17 కొట్టాడు. అండ్ బౌలింగ్ లో స్టార్టింగ్ పవర్ ప్లేలో స్పెల్ వేశాడు అండ్ హీ టుక్ ద టాప్ 2 wickets, ఫస్ట్ 2 wickets, నమన్దీర్ అండ్ ఇషాన్ కిషన్ వికెట్స్. సో మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సో నేను సూపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అజ్మతుల్లాకి ఇస్తాను. అండ్ సైలెంట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ ఆర్ సాయి కిషోర్. సో మిడిల్ ఓవర్స్ లో ఒక ఓవర్లో రషీద్ ఖాన్ ని కూడా డెవల్ బ్రూవి 6 కొట్టిన తర్వాత కొంచెం ప్రెషర్ లో ఉంది, రన్స్ లీక్ అవుతాయి అన్నప్పుడు అదర్ ఎండ్ లో చాలా టైట్ గా బౌలింగ్ చేశాడు ఆర్ సాయి కిషోర్. అసలు రన్స్ ఇవ్వకుండా చాలా బాగా కంట్రోల్ చేశాడు. అండ్ కీ మూమెంట్ రోహిత్ శర్మ వికెట్ తీశాడు, అక్కడే మ్యాచ్ టర్న్ అయింది చెప్పాలంటే. సో నా దృష్టిలో ఈ మ్యాచ్ లో సైలెంట్ కాంట్రిబ్యూటర్ ఈజ్ లైక్ బ్యాట్మెన్ ఈజ్ సాయి కిషోర్. అండ్ ఈ మ్యాచ్ లో కొంచెం మెరుపు వేగంతో ఆడింది అంటే మరీ అంతగా ఎక్కువ లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఎవరు ఆడలేరు. సో 2 cameos ఉన్నాయి, నమన్దీర్ అండ్ రాహుల్ తెవాటియా. బట్ రాహుల్ తెవాటియా కొంచెం క్రూషియల్ అనిపించింది ఇన్నింగ్స్. ఎందుకంటే ఆ స్టేజ్ లో అసలు ఆ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు జీటీకి. ఒకవేళ 160కి బిలో స్కోర్ వచ్చుంటే ఖచ్చితంగా ఈజీ కొట్టేసేవాళ్ళు ఎంఏ వాళ్ళు. సో ఆ ఫైటింగ్ ఛాన్స్ ఇచ్చాడు రాహుల్ తెవాటియా అండ్ మంచి షాట్స్ కొట్టాడు. అండ్ లుక్స్ లైక్ హీఈస్ ఇన్ గుడ్ ఫార్మ్, హీఈస్ కమింగ్ ఆఫ్ గుడ్ ఫార్మ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ ఆల్సో. సో ఈ టోర్నమెంట్ లో ఎలా ఆడతాడనేది చూడాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చూస్తే ముంబై ఇండియన్స్ విన్నింగ్ ఛాన్సెస్ 93% ఉన్నాయి రోహిత్ శర్మ వికెట్ ముందు. సో అంత ఈజీ మ్యాచ్ అది వాళ్ళకి గెలవడానికి. సో అక్కడ నుంచి కంప్లీట్ గా ఓడిపోయారంటే కంప్లీట్ గా వాళ్ళ చేతుల మ్యాచ్ ని చేజార్చుకున్నారని చెప్పాలి. ఇంకొక కీ స్టాట్ ఏంటంటే బుమ్రా ఈరోజు 14 runs ఇచ్చాడు, 3 wickets 4 overs కి. తను 14 runs కానీ దానికంటే తక్కువ ఇవ్వడం, ఫుల్ స్పెల్ వేసి దిస్ ఈజ్ 8th time. అండ్ హీఈస్ తనకంటే ఎక్కువ ఓన్లీ 9 times చేస్తున్నారు ఓన్లీ 2 bowlers, రషీద్ ఖాన్ అండ్ సునీల్ నరేన్, ద ప్రీమియం స్పిన్నర్స్. సో బుమ్రా చాలా మంచి ఫీట్ ఇది, 14 runs 4 overs అంటే మామూలు విషయం కాదు. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టాట్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. అండ్ టాప్ షాట్స్ చెప్పాలంటే బ్రెవిస్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ ఒకటి అవుట్ సైడ్ ఆఫ్ కొంచెం వైడ్ గా బౌన్సర్ లాగా వచ్చిన బాల్ ని ఒక కట్ కొట్టి మంచి 6 కొడతాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ షాట్ చూడడానికి, ఖచ్చితంగా చూడండి రీప్లేస్ లో. అండ్ లాస్ట్ ఓవర్ లో 19 runs కొట్టాలన్నప్పుడు హార్దిక్ పాండ్యా ఉమేష్ యాదవ్ వేసిన బౌన్సర్ ని ఆఫ్ సైడ్ అగైన్ నేను ఈవినింగ్ రివ్యూలో చెప్పినట్టు శాంసన్ ఎలా అయితే స్లాప్ కొట్టాడో సేమ్ అలాగా ఒక స్లాప్ లాగా కొట్టాడు ఇలా ఆఫ్ సైడ్ కి, మంచి భారీ 6కి వెళ్ళింది అది. సో దట్ షాట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఈ రెండు నాకు తెలిసి ఈ మ్యాచ్ షాట్స్ బాగా నచ్చాయి నాకు. అండ్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలంటే అగైన్ ఫన్నీ మూమెంట్ బిట్వీన్ స్పెన్సర్ జాన్సన్ అండ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ థర్డ్ మ్యాన్ వైపు బాల్ కొట్టి బాల్ ని చూస్తూ పరిగెత్తు వెళ్ళి బౌలర్ ని గుద్దేశాడు స్పెన్సర్ జాన్సన్ ని. సో ఆల్మోస్ట్ ఇలాగ ఇక్కడ మీరు చూసినట్టు. అండ్ రోహిత్ గుద్దేసి పడిపోబోతుంటే స్పెన్సర్ జాన్సన్ దాన్ని ఇలా పట్టుకున్నాడు రోహిత్ శర్మని. సో సమ్ ఫన్నీ మూమెంట్ క్రియేట్ అయింది అక్కడ. సో ఇది నా దృష్టిలో మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్. సో ఇది ఈ మ్యాచ్ ఇన్ డెప్త్ రివ్యూ. అండ్ మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.